చిన్న డౌట్ ఉందండి, అది క్లారిఫై చేస్తారా? ఎన్టీఆర్ గారు సింహబలుడు చేస్తున్నప్పుడు మీరు కృష్ణ గారితో సింహ గర్జన తీశారు. అదేమన్నా చిన్న పోటీకి తీశారా? దాని వెనక ఏమన్నా స్టోరీ ఉందా? సింహబలుడు సింహగర్జన అనేది రెండు జానపదాలు కదా. అవును. ఫోక్లోర్ పిక్చర్స్. రామారావు గారు, వాణిశ్రీ, సత్యనారాయణ గారు, మోహన్ బాబు అంతా రాఘవేంద్రరావు డైరెక్షను. ఇది సింహబలుడు. నేనేంటంటే నేను కథ రాసుకొని సింహ గర్జన అని చెప్పి పేరు పెట్టి అప్పుడు కృష్ణ గారికిను రామారావు గారికి కొంచెం టగ్ ఆఫ్ వార్ తేడాగా ఉన్నారు. ఈ మొత్తం పొరపచ్చాలు వచ్చి కొంచెం దూరంగా ఫ్యాన్స్ కూడా డిఫర్ అయ్యారు. అలాంటి సమయంలో నేను దేవతలాలు దీవించిన సినిమా తీసి హిట్ అయిన తర్వాత మా బ్యానర్ మీద నెక్స్ట్ నాకు జానపదాలు అంటే బాగా ఇష్టం. అందుకని రెండో సినిమా నేను జానపద కథ రాసుకొని నేను తెద్దామని చెప్పాను. దాంట్లో ఇద్దరు హీరోలు. ఆ ఇద్దరు హీరోల్లో కృష్ణ గారు నేను ఉందామని చెప్పి కృష్ణ గారు చెప్పడం, ఆయన ఓకే అంటాం జరిగింది. కాకతాళీయంగా ఆ సింహబలుడు అయితే మన సింహ గర్జన అయింది. వీళ్ళిద్దరి మధ్య చిన్న తేడా ఉండటం ఒకటిను. ఫ్యాన్స్లో ఏంటంటే ఈ గిరిబాబు అనేవాడు కృష్ణ గారిని పెట్టి పోటీగా తీస్తున్నాడు రామారావు గారితో. పేర్లు కూడా ఒకటే పెట్టారు, కథలు కూడా ఒకటే, కావాలని చేస్తున్నాడు గిరిబాబు అని చెప్పి క్రియేట్ అయ్యి. ఆ తర్వాత నేను ఒక ఫంక్షన్కి వెళితే పొద్దుటూరులో అక్కడ నన్ను ఛార్జ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. నేను విపులంగా చెప్పా దిస్ అని చెప్పని. వాళ్ళు సబ్సైడ్ అయ్యారు. కారణాలు సహేతుకంగా చెప్పా కదా, చెప్తే కారణం. ఆ తర్వాత ఏంటంటే ఇట్లా ఇది బాగా పెరిగి పెద్ద అయిన తర్వాత రామారావు గారికి మనం చెప్పడం చాలా మంచిదని చెప్పిన ఉద్దేశం నేనే వెళ్ళి చెప్పా. పొద్దుటే వెళ్ళి అన్నగారు దిస్ మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను క్లారిఫై చేద్దామని వచ్చాను. ఉన్న విషయం ఏమిటంటే ఆ కథ ఈ కథ ఒకటి కాదు. దాంట్లో మీ ఇద్దరు హీరోస్, ఇక్కడ మీరు సింగిల్ హీరో. ఇది కావాలని కృష్ణ గారికి మీ ఇద్దరికి కొంచెం దూరంగా ఉన్నారని ఉద్దేశంతో క్రియేట్ చేసిన విషయం తప్ప అంతకంటే ఏం లేదని చెప్పి నా సినాప్సిస్ వినమని చెప్పి 5 నిమిషాలు సినాప్సిస్ చెప్పి ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోయి, డోంట్ కాంప్రమైజ్ గిరిబాబు, ఆ కథకి ఈ కథకి సంబంధం లేదు, వెధవరు ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు, వాళ్ళు నేను ఇది చేస్తారే, నువ్వు కాంప్రమైజ్ కాకు, బాగా తీసిరిమా అని చెప్పన్నాడు. సంతోషం అని చెప్పి వచ్చా. అట్లా ఆ గొడవని సాల్వ్ చేశా. ఆ తర్వాత సినిమాలు రిలీజ్ అయినాయి 2. అది కొంచెం ఇబ్బంది పెట్టింది. సింహబలుడు మంది హిట్ అయింది. ఇందులో మీరు చాలా కాలం ఉన్నారు, ఎన్టీఆర్ గారు వెన్నంటే ఉన్నారు. కానీ ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో మీరు బయటకు వచ్చేసారు, టీడీపీ నుంచి తప్పుకున్నారు. రీజన్ ఏంటండి? కొన్ని కారణాలు. నేను పదవుల కోసం, పరిశ్రమల కోసం నేను ప్రాకులంగా పార్టీ కోసం కృషి చేశా. కాకపోతే మా ఊళ్ళో స్వగ్రామంలో జూనియర్ కాలేజీ కోసం ట్రై చేశా. నేనే కార్పస్ ఫండ్ ఊళ్ళో వసూలు చేశా. అదేనా 25 విలేజ్కి పల్లెటూళ్ళు కదా, విద్యార్థులకి ఉపయోగపడే కాలేజీ, జూనియర్ కాలేజీ. దాన్ని ఆల్రెడీ నేను కార్పస్ ఫండ్ కూడా తీసుకొచ్చి కట్టి పార్టీ కోసం కాదు, ప్రజల కోసం, నా పదవి కోసం కాదు, నాకేదో పరిశ్రమల కోసం కాదు చేయాల. దాన్ని ఆమోదించినట్టు ఆమోదించి ఆ తర్వాత తృణీకరించారు. ఇందిరారెడ్డి అని చెప్పి అప్పుడు మన విద్యామంత్రి, ఆయన ఓకే అన్నాడు. ఆ తర్వాత కొంతమంది ఉన్నారు, నేను ఇప్పుడు చెప్పనది జరిగింది. దాంతో నేను హర్ట్ అయ్యి బయటకు వచ్చేసా. ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు మిమ్మల్ని ఎప్పుడైనా బాధకు గురిచేశాయో? అందరినీ బాధకు గురిచేస్తాయి. బాధపడిన వాళ్ళు ఎవరు? ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు బాధపడ్డారు, ఆయన పార్టీలో లేని వాళ్ళు బాధపడ్డారు, దేశమంతా బాధపడింది. ఒక మహా వ్యక్తి, ఒక మహానటుడు. తమిళనాడు తెలియదా రామారావు గారు? కర్ణాటక తెలియదా? ఒరిస్సా తెలియదా? మేమందరము ఒక రకమైన రామారావు గారిని చూసాము, అంటే దూరంగా చూసాం. మీరు దగ్గరగా చూసారు, ఆయనతో కలిసి పనిచేశారు, ఆయనతో కలిసి నటించారు. సో మీకు ఇంకా ఆయన వ్యక్తిత్వము, ఆయన మనస్తత్వం గురించి తెలుసు. చాలా గొప్ప వ్యక్తి. టు హిస్ జాబ్ డెడికేటెడ్ జాబ్ పట్ల ప్రవర్తన. నాగేశ్వర గారు కూడా అంతే. బోళా శంకరుడు, కుడిమిస్తే పండగంటాం చూడు మనం, అలా చాలా అల్ప సంతోషి.
ఏదన్నా ఎవరు చెప్పినా కూడా కాసేపు ఆవేశపడతాడు తప్ప ఆ తర్వాత తెలుసుకొని మళ్ళీ మామూలే బోళాశంకరుడు. ఆ? మహానటుడు, ఆయన చేయని పాత్రలు లేవు కదా. రావణాసుడి దగ్గర నుంచి, దుర్యోధనుడి దగ్గర నుంచి, శ్రీకృష్ణుడి దగ్గర నుంచి, అర్జునుడి దగ్గర నుంచి, ఏ పాత్ర భీష్ముడి దగ్గర నుంచి ఎవరు ఏమి చేయని జానపదాలు, పౌరాణికాలు, సోషల్సు. అంతటి మహానుభావుడు, అంతటి గొప్ప నాయకుడు.